బ్రదర్ ఈ రోజున సుపరిపాలనలో తొలడుగులో భాగంగా కావలి నియోజకవర్గానికి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్రబాబు గారు, అదేవిధంగా మిత్రులు ఎమ్మెల్సీ రవిచంద్ర గారు ఈరోజు ఈ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మలపెంటలో స్టార్ట్ అయినటువంటి తొలడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ రోడ్లని, అదేవిధంగా ఆర్డబ్ల్యూకి సంబంధించి జేజేఎంకి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ని కూడా ఈరోజు ప్రారంభించుకుంటూ ఇప్పుడు ఈ జుబల్దిన్న హార్బర్ని సందర్శించడం కూడా జరిగింది. ముఖ్యంగా 287 కోట్ల రూపాయలతో జుబల్దిన్న ఫిషింగ్ హార్బర్ని ఇక్కడ ప్రారంభించి శంకుస్థాపన చేసి 2018లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేస్తే కొన్ని రకరకాల కారణాల వల్ల ఆలస్యం అయ్యి ఈ రోజున దీన్ని ఓపెనింగ్ కి దశకి ఈరోజు చేరుకుంది. దీని అతి తొందరలోనే ముఖ్యమంత్రి వారిని తీసుకొచ్చి దీన్ని ఓపెన్ చేయాలనేటువంటి తలంపుతో మేమందరం కూడా మత్స్యకార సోదరులందరూ కూడా అడుగుతున్నారు. కావలి నియోజకవర్గంలో దాదాపు 9,000 కుటుంబాలు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలందరూ అదేవిధంగా నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలకు సంబంధించి మధ్యలో ఈరోజు జుబల్దిన్న ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినందువల్ల అందరి మత్స్యకారులకు కోరిక అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి, వారి చేతుల మీదుగా ఈ హార్బర్ని జాతికి అంకితం చేసేటట్టు చేస్తే మా అందరికి కూడా కుటుంబాలకు ఆనందంగా ఉంటుందని ప్రజలందరూ కూడా కోరుతున్నారు. నాటికి ఈ హార్బర్ యొక్క కెపాసిటీ 500 బోట్లతో, మెకనైజ్డ్ బోట్లతో ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం కూడా జరిగింది. 909 మీటర్ల యొక్క క్వేతో అంటే జట్టీతో ఏర్పాటు చేసిన అధునాతనిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పడినటువంటి ఈ హార్బర్ ఫ్యూచర్ లో ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియాగా అభివృద్ధి చెందేదానికి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి, కొన్ని వందల మందికి, వేల మందికి జీవనోపాధి కల్పించేదానికి ఈ హార్బర్ ఉపయోగపడుతుంది. అదృష్టం కొద్దీ మత్స్యకారులకు సేవ చేసే భాగ్యం నాకు దక్కింది. ఎందుకంటే ఈ హార్బర్ని నేనే నిర్మించడం జరిగింది. ఈ రోజు ఎమ్మెల్యేగా నేనే మళ్ళా ఈ హార్బర్ని ఓపెన్ చేసి ఇక్కడ అందరికి బోట్లు ఇప్పించే కార్యక్రమం కూడా నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మత్స్యకార సోదరులందరూ కూడా 40% సబ్సిడీతో ఈ రోజు 1,20,00,000 రూపాయల విలువ చేసే బోట్లను ఈ రోజు 40 బోట్లు మన జిల్లాకి ఈ రోజున మనం మంజూరు చేసుకున్నాం. మత్స్యకార సోదరులు ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వస్తుంది. అవన్నీ పూర్తయితే తప్పకుండా 40 బోట్లతో ముఖ్యమంత్రి వచ్చే నాటికి రెడీ చేసి ఇక్కడ ఈ మత్స్యకారులకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క బోటు మీద 12 మంది నుంచి 15 మంది పనిచేస్తున్నారు కాబట్టి 500 బోట్లు పనిచేస్తే 12×5 = 60 అంటే 6,000 మంది ఇక్కడ జీవనోపాధి పొందగలిగితే దాని మీద ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ కొన్ని వందల మందికి జీవనోపాధి జరుగుతుంది. కాబట్టి ఇది ఈ మత్స్యకారుల పాలిట కల్పతరువుగా మారబోతుందని, మా ప్రాంతం నుంచి వలసపోతున్నటువంటి మత్స్యకార సోదరులు ఎవ్వరూ కూడా వలసపోకుండా ఈ ప్రాంతంలోనే వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరుచుంటూ భార్య బిడ్డలతో, తల్లిదండ్రులతో సుఖశాంతులతో జీవించే విధంగా ఈ హార్బర్ వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపడానికి ముందు ఉందనే విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. తప్పకుండా అన్ని విధాలుగా అడుగులు వేయటం జరుగుతుంది. ఫ్యూచర్ లో అన్ని విధాల సౌకర్యాలతో మత్స్యకార సోదరులకి ఇది ఉపయోగపడుతుందని ఆశాభావంతో ఉన్నామని తెలియజేస్తాం.